ఒక విధంగా గత 3 రోజులుగా కూడా గాలిలో తేమ శాతం తగ్గిందనే చెప్పాలి. బట్ నిన్నటికి వచ్చేసరికి కొంచెం తేమ శాతం పెరగడం వల్ల అన్ని జిల్లాల్లో కూడా కొంచెం చూసుకున్నట్లయితే ఈ యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ కూడా 50% పెరిగిందనే చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా రానున్న 3 రోజులు కూడా ఈ ఎండ తీవ్రత మరింత 2-3 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సగటుకు 1-2 డిగ్రీలు అధికంగానే ఎండ తీవ్రత అనేది రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతుందని కూడా అంచనా వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది, మన హెచ్చరికలు లాంటివి జారీ చేశారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్, నిర్మల్ ఈ జిల్లాల్లో మాత్రం ఈ యొక్క ఎండవేడిమి వాతావరణానికి వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్, వీటితో పాటు ఖమ్మం, నాగర్ కర్నూల్, అలాగే వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్ ఈ యొక్క జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా అంచనా ప్రకారం ఉన్నాయి. ఈవెన్ సిటీ, ఇంకా చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా సుమారు 41-44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రేపటికల్లా కూడా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇంకా చూసుకున్నట్లయితే ఖమ్మం, సూర్యాపేటతో పాటు ఇంకా చూసుకుంటే మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఇదే ఎండవేడిమి వాతావరణం అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో క్రమేపీ 4-5 రోజులు కూడా ఎండవేడిమి వాతావరణం ఎక్కువగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో నమోదవుతున్న ఎండవేడిమి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సగటుకి 1-2 డిగ్రీల వరకు కూడా అధికంగా కొనసాగుతున్నాయి. ఒక విధంగా గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 40 డిగ్రీల వరకు కూడా అధికంగా ఉష్ణ తీవ్రత నమోదవగా ఈ సంవత్సరం ఇటు మార్చిలోనే మనం చూడొచ్చు చాలా చోట్ల మనకి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగింది. అలాగే గత 4-5 రోజులుగా కూడా మహబూబ్ నగర్ దక్షిణ జిల్లాల్లోనే మనకి 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుండగా నిన్నటికి వచ్చేసరికి 42 డిగ్రీలు ఇటు ఆదిలాబాద్లోను, నిజామాబాద్లో కూడా నమోదైంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఎండవేడిమి వాతావరణం అనేది కొనసాగటం, అలాగే చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీస్తున్నటువంటి గాలిలో తేమ శాతం కొంచెం చేరినట్లయితే మనకి ఉక్కబోత వాతావరణానికి కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.